భారత సార్వభౌమత్వానికి ప్రతీకైన పార్లమెంటుపై దాడి చరిత్రలోనే ఓ మాయని మచ్చ. అలాంటి పాశవిక దాడికి కుట్రదారి అయిన అఫ్జల్ గురు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కాడు. ఈ ఉదయం తీహార్ జైల్లో అఫ్జల్ ను ఉరితీశారు. అఫ్జల్ ఉరిశిక్ష అమలును అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 13న శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంటుపై పాశవిక దాడికి తెగబడి 9 మంది మృతికి కారణమైన జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు సహకరించిన అఫ్జల్ గురును ఇవాళ ఉరితీశారు. జైలు వద్దే అతడి శవాన్ని ఖననం చేశారు. ముంబై దాడుల కేసులో అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు చేసే విషయంలో వ్యవహరించినట్లుగానే అఫ్జల్ గురుకు శిక్షను అమలు చేయడంలో కేంద్రం అత్యంత గోప్యంగా ప్రక్రియను ముగించింది. పార్లమెంటుపై దాడి కేసులో కీలక దోషి జైషే మొహమ్మద్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఎట్టకేలకు మరణశిక్ష అమలైంది. ఉదయం 8 గంటలకు తీహార్ జైలులో అఫ్జల్ ను ఉరితీశారు. శుక్రవారం సాయంత్రమే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు అఫ్జల్ కు తెలియజేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే అఫ్జల్ కాసింత కలవరంగా కనిపించాడు. 10 ఏళ్ల నుంచి అఫ్జల్ గురు తీహార్ కారాగారంలో జైలు నెంబర్ 3లో బందీగా ఉన్నాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన అఫ్జల్ నమాజ్ చేశాడు. ఆ తర్వాత జైలు అధికారులు అతనికి టీ అందించారు. అటు పిమ్మట అఫ్జల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అఫ్జల్ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యుడు తెలపడంతో 7:30 ప్రాంతంలో అతన్ని ఉరితీసే గదికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అఫ్జల్ మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడని జైలు అధికారులు తెలిపారు. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో మెజిస్ట్రేట్ జైలు ఉన్నతాధికారుల సమక్షంలో అఫ్జల్ ను ఉరితీశారు. ఆ తర్వాత జైలు నెంబర్ 3 ప్రాంగణంలోని మత సంప్రదాయం ప్రకారం అఫ్జల్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అఫ్జల్ ఆఖరి కోరిక ఏమిటో, చిట్ట చివరన ఏమన్నాడో చెప్పడానికి జైలు అధికారులు నిరాకరించారు. ముంబై మారణహోమ ఉగ్రవాది కసబ్లానే అఫ్జల్ ఉరిశిక్ష అమలును కూడా కేంద్రం గోప్యంగా ఉంచింది. ఈ నెల 3వ తేదీనే క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించి హోంశాఖకు పంపించారు. 4వ తేదీన ఆ దస్త్రంపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి తదుపరి చర్యలకు ఆదేశించారు. మరణశిక్ష అమలైన వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆ విషయాన్ని వెల్లడించారు. अफजल गुरु को आज सुबह 8 बजे तिहाड़ जेल में फांसी दे दी है। ये पहले ही ये केस रिकमेंड हो गई थी होम मिनिस्ट्री से 2011 में। मैं जब नया चार्ज ले लिया और नए राष्ट्रपति जी भी आए थे, तो नए राष्ट्रपति जी ने नए होम मिनिस्टर के पास फाइलें भेज दी और जो भी फाइलें भेज दी वो हमने रिकमेंड करके भेज दी है। ये हमने 21 तारीख को भेजी थी। राष्ट्रपति जी ने हमारे पास 3 फरवरी को सिग्नेचर कर दी। 4 फरवरी को उस फाइल पे मैंने सिग्नेचर कर दी। 8 तारीख तय हो गई थी, तो 8 बजे आज सुबह तिहाड़ जेल में उनको फांसी दे दी। శిక్ష అమలు విషయాన్ని అఫ్జల్ కుటుంబానికి స్పీడ్ పోస్ట్ ద్వారా, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేసినట్లు హోంశాఖ కార్యదర్శి చెప్పారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ నిందితుడు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా దాడికి తెగబడిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 9 మంది చనిపోయారు. ఈ ఘటనకు కుట్రదారుడిగా అఫ్జల్ పై నేరం నిరూపితం కావడంతో 2002లో ప్రత్యేక న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. 2005లో సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది.